ఏంటమ్మా మా గురించి ఆలోచించి అవనిని గెస్ట్ హౌస్ నుంచి వెళ్లకుండా చేశావా? ఎందుకు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. మీకోసమే మీకోసమే ఆలోచించి ఆ అవనిని గెస్ట్ హౌస్ నుంచి వెళ్లకుండా అడ్డుకున్నాను అని చెప్పి మాయ అంటుంది. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అంటుంది. అవని తన అక్కను ఆ అచ్చన్ను తీసుకుని వెళ్ళుంటే గనక నేను కూడా వెళ్ళనిచ్చేవాణ్ణి ఆంటీ. కానీ ఎందుకు అడ్డుకున్నానంటే ఆ అవని అమ్మవారిని ముక్కు పుడకను తీసుకెళ్తుంది. ఆ అమ్మవారు ముక్కు పుడక ఉండటం వల్లే కదా మిమ్మల్ని 10 ఊర్లు దేవతగా కొలిచేది. ఆ అమ్మవారు ముక్కు పుడక ఉండటం వల్లే కదా మీకు అందరూ జై జైలు పలికేది. మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలంటే అమ్మవారు ముక్కు పుడక మీ కళ్ళెదురుగానే ఉండాలి. ఆ అవని అమ్మవారిని ముక్కు పుడకను ఎక్కడికి తీసుకెళ్తుందో తెలీదు, ఎవరికి ఇస్తుందో తెలియదు. అవన్నీ ఆలోచించే అవనిని గెస్ట్ హౌస్లోనే ఉంచాను ఆంటీ గారు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. మీరు సూపర్ మేడం, మేమెవరూ ఆలోచించని విధంగా ఆలోచించారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. అవును మాయా, ఈ విధంగా మేము ఆలోచించలేదు అని చెప్పి నిహారిక అంటుంది. మాయా మన ఇంటి కోడలు కాకముందే మన కుటుంబం గురించి ఆలోచిస్తుంది అని చెప్పి వసంత్ అంటుంది. ఈ మాయ ఎందుకో నాకు అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పి పెద్దిరాజు అంటాడు. నువ్వు ఆగవయ్యా అని చెప్పి వసంత్ అంటుంది. ఇది అంతా కూడా అర్చన చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. సరే, వచ్చిన పని పూర్తయింది, ఇక నేను బయలుదేరతాను అని చెప్పి మాయ అంటుంది. సరే అమ్మా అని చెప్పి వేదవతి అంటుంది. ఇక మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మాయ మన ఇంటికి కోడలుగా రావటం మన అదృష్టం అని చెప్పి వేదవతి అంటుంది. మాయ మాట్లాడిన మాటలు మీ అందరికీ నచ్చాయేమో, మీ అందరికీ సంతోషంగా అనిపిస్తుందేమో అలా అని చెప్పి అవనిని తక్కువ చేసి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అమ్మవారిని దొంగలు దొంగతనం చేసినప్పుడు అవని ప్రాణత్యాగానికి సిద్ధపడ్డది. అవనితో పోలిస్తే మాయ ఇంకా తక్కువే కదా అని చెప్పి శ్రీకర్ అంటాడు. శ్రీకర్ చెప్పింది కరెక్టు. అవని ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉండాలి, కింద స్థాయికి వెళ్ళకూడదు. మాయ మాటలను మీరు నమ్మి మాయ గొప్పదనుకుంటున్నారేమో, మాయ కంటే కూడా అవనియే గొప్పది అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక ప్రసాదరావు శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మావయ్య గారు శ్రీకర్ చాలా బాగా చెప్పారు అని చెప్పి పెద్దిరాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలను మీరు పట్టించుకోకండి అని చెప్పి వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మాయ వేదవతి ఇంట్లో నుంచి బయటకు వచ్చి కారు ముందు నుంచొని సామి ముక్కు పుడక అమ్మవారు కళ్ళ ముందే ఉండేలా చేశాను అని చెప్పి అడవిలో ఉన్న సామికి చెప్తూ ఉంటుంది. సరే మాయ, సాయంత్రం నువ్వు అడవికి రా, నీతో మాట్లాడాలి అని చెప్పి సామి మాయకు చెప్తూ ఉంటాడు. సరే సామి, తప్పకుండా వస్తాను. ముక్కు పుడకను దొంగతనం చేసైనా సొంతం చేసుకుంటాను అని మాయ అంటూ ఉంటే, ముక్కు పుడకను దొంగతనం చేయడం వల్ల ప్రమాదంలో పడతావే కానీ అది నీ చేతికి చిక్కదు మాయా. నువ్వు శ్రీకర్ని పెళ్లి చేసుకుంటేనే ముక్కు పుడక నీ చేతికి వస్తుంది అని సామి చెప్తూ ఉంటాడు. అది చాలా సమయం పట్టేలా ఉంది, ఈలోగా నా ప్రయత్నం నేను చేస్తాను స్వామి అని మాయ అంటూ ఉంటే, సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీతో మాట్లాడాలని చెప్పాను కదా, మర్చిపోకుండా అడవికి రా అని సామి చెప్తూ ఉంటే, సరే సామి అని చెప్పి మాయ కార్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళేసరికి ఎదురుగా అర్చన ఉంటుంది. అర్చనను చూసి మాయ షాక్ అయ్యి, ఏయ్ నువ్వెప్పుడొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నువ్వు నింగి వైపు చూస్తూ అడవి ముక్కు పుడక అని మాట్లాడుతున్నావు కదా, అప్పుడే వచ్చాను అని చెప్పి అర్చన అంటుంది. నువ్వు దొంగవా అలా చాటుగా వినటానికి? అయినా నేను ముక్కు పుడక గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పి మాయ అంటుంది. నేను చెప్పాలనుకుంటే ఇప్పుడే పెద్దమ్మ గారికి నీ గురించి చెప్పేస్తాను అని చెప్పి అర్చన అంటుంది. చెప్పుకో, నువ్వు చెప్పినా కూడా ఎవరు నీ మాటలు నమ్మరు అని చెప్పి మాయ అర్చనను అంటూ ఉంటుంది. నీ మాయలతో మంత్రాలతో అందరినీ లోబర్చుకున్నావు కదా, కానీ ఏదో ఒక రోజు నీ గురించి నిజం తెలుస్తుంది అని చెప్పి అర్చన అంటుంది. మాయలేంటి మంత్రాలేంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు దుష్ట శక్తివని, దుష్ట పనులు చేస్తావని నాకు తెలుసు. అలాంటి పనులు చేసే వాళ్ళే నింగి వైపు చూసి మాట్లాడుతూ ఉంటారు, ప్రేతాత్మలతో భూతాలతో అని చెప్పి అర్చన అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అర్చన, నా గురించి అసలు నీకు ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి మాయ అంటుంది. నీ గురించి అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఒకసారి అవని మేడం వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చినప్పుడు నీ అడుగులు నల్లగా మారాయి. ఆ అడుగులను చూసి నేను అవని మేడంని పిలిచేసరికి అవి మామూలుగా మారిపోయాయి.
అంటే నీలో ఏది దుష్ట శక్తి ఉంది. అందుకే నీ అడుగులు నల్లగా మారాయి. మరొకసారి నాగమ్మను నీ ఇంట్లోకి పంపించాను. నాగమ్మను నువ్వు ఏదో చేశావు. నాగమ్మ కూడా నల్లగా మారింది అని చెప్పి అర్చన అంటుంది. ఇక ఆ మాటలన్నీ విని మాయ ఒక్కసారి షాక్ అయ్యి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా ఇవే కాదు, నీ గురించి చాలానే విషయాలున్నాయి అని చెప్పి అర్చన అంటూ ఉంటే, మర్యాదగా అడ్డు తప్పుకో అర్చన, నేను వెళ్ళాలి అని చెప్పి మాయ అంటుంది. నేను మాట్లాడే మాటలన్నీ విని వెళ్ళండి మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటే, అడ్డు తప్పుకోమంటే అర్థం కావట్లేదా అని చెప్పి మాయ అర్చనను పక్కకు నెట్టేస్తుంది. దాంతో అర్చన వెళ్ళి కింద పడుతుంది. ఇక అర్చన కింద పడగానే మాయ అర్చనను అక్కడే వదిలేసి అలా కారులో వెళ్తూ ఉంటుంది. సాయంత్రం అడవికి వెళ్తానని మాట్లాడుతున్నావు కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో అన్ని విషయాలు తెలుసుకుంటాను అని చెప్పి అర్చన మనసులో అనుకొని మేడం మేడం అని చెప్పి అవని వాళ్ళ ఇంట్లోకి పరిగెడుతుంది. అవని, సుజాత అర్చనకు ఎదురు వచ్చి ఏమైందమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాయ నింగిలోకి చూసి ముక్కు పుడక, అలాగే అమ్మవారు అంటుంది మేడం, వాళ్ళు మీరు అనుకున్నట్టుగానే మీటింగ్ వేశారు. మీటింగ్లో ఆ మాయ ఏం మాట్లాడిందంటే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ముక్కు పుడక అమ్మవారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని వాళ్ళందరికీ చెప్పటం నేను విన్నాను మేడం అని చెప్పి అర్చన అంటుంది. ఆ మాయ కళ్ళు ముక్కు పుడక మీద పడ్డాయి మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటే, గతంలో కూడా ఆ మాయకు నాకు ముక్కు పుడక దగ్గర చిన్న గొడవే జరిగింది అని చెప్పి అవని అంటుంది. ఆ ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసమే ఆ మాయ ఈ కుట్రలన్నీ చేస్తున్నట్టుంది మేడం అని చెప్పి అర్చన అంటుంది. ఆ మాయ ఏదో ఉద్దేశంతోనే ఇదంతా చేస్తుందని నాకు కూడా అనుమానం ఉంది అని చెప్పి సుజాత అంటుంది. ఈ విషయాలన్నీ పెద్దమ్మ గారికి చెప్దాం మేడం, అంతేకాదు సాయంత్రం ఆ మాయ ఎవరినో కలవటానికి అడవికి వెళ్తున్నానని మాట్లాడటం నేను విన్నాను మేడం, రండి వెళ్ళి చెప్దాం అని చెప్పి అర్చన అంటుంది. ఆ ఇంట్లో వాళ్ళెవరూ ఆధారం లేకుండా మాట్లాడితే నమ్మరు అర్చన, మనం ఎంత చెప్పినా కూడా వృధానే అని చెప్పి అవని అంటుంది. అలా అని వదిలేస్తామా, వాళ్ళు నమ్మే వరకు చెప్తూనే ఉండాలి మేడం అని చెప్పి అర్చన అంటుంది. వద్దు అర్చన, నా గురించి ఆలోచించి నిజం బయట పెట్టాలని చూసి నువ్వు అనవసరంగా నిందల పాలవుతున్నావు. వాళ్ళు నిన్ను ఏమైనా అంటే నేను తట్టుకోలేవనమ్మా. వద్దు, ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయి. తప్పకుండా ఆ అమ్మవారు ఆ ముక్కు పుడకను గాని అమ్మవారి జోలికి గాని వెళ్తే ఊరుకోదు. వాళ్ళను ఎలా శిక్షించాలో అమ్మవారికే తెలుసు, అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే, సాయంత్రం అయితే ఆ మాయ ఎక్కడికో వెళ్తుంది కదా, ఎక్కడికి వెళ్తుందో ఎవరిని కలుస్తుందో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి అర్చన మనసులో అనుకుంటుంది. ఇక రాత్రి అవుతుంది. మాయ ఇంటి దగ్గరకు వెళ్తుంది. మాయ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో కలవటానికి వెళ్తున్నావో తెలుసుకుంటాను అని అర్చన మనసులో అనుకొని మాయ చూడకుండా మాయ కారు డిక్కీలో దాక్కుంటుంది. మరోవైపు మాయ నల్ల చీర కట్టుకొని కారు దగ్గరకు వచ్చి కారు స్టార్ట్ చేస్తుంది. ఇక మాయ అలా కారులో వెళ్తూ ఉంటుంది. ఇక అర్చన కారు డిక్కీలోనే ఉంటుంది. ఈ మాయ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. మాయ చాలా దూరమే వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ పెడుతూ బయటికి చూస్తూ ఉంటుంది. అవని పని ఇక్కడ చేసుకుంటూ బయటికి చూస్తున్నావు, ఏమైంది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అర్చన చాలాసేపటి నుంచి కనిపించట్లేదక్క అని చెప్పి అవని అంటుంది. నాకు కూడా అవని అని చెప్పి సుజాత అంటుంది. ఆ అర్చన ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడప్పుడు గుళ్ళో ఏవైనా కార్యక్రమాలు ఉంటే వెళ్తుంది కదా, వస్తుందిలే అని చెప్పి సుజాత అంటుంది. వెళ్ళినా కూడా ఈ పాటికే వచ్చేదక్క, ఇంకా రాలేదంటే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అవని అంటుంది. అర్చన మనకు పరిచయం అయినప్పటి నుంచి కూడా నిన్ను శ్రీకర్ని కలపాలని ఎంతగానో ప్రయత్నం చేస్తుంది అని చెప్పి సుజాత అంటుంది. అవునక్క, చిన్న వయసులోనే పెద్ద బాధ్యత తీసుకుంది, చాలా మంచి మనసు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అక్క, నా కన్ను కూడా అదురుతుంది. కన్ను అదురుతుందంటే ఏదో అశుభం జరుగుతుందని అర్థము. నాకెందుకో భయంగా ఉందక్క. అర్చన ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందోనని టెన్షన్గా ఉంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. సరే అవని, కంగారు పడకు, నేను ఇప్పుడే గుడి వరకు వెళ్ళి అర్చన్ను వెతికి వస్తాను అని చెప్పి సుజాత అంటుంది. నువ్వు ఇంట్లోనే ఉండక్క, నేను వెళ్ళి అర్చన్ను వెతుకుతాను. ఒకవేళ అర్చన ఇంటికి వస్తే నాకు ఫోన్ చేయక్క అని చెప్పి అవని అంటుంది. సరే అవని అని చెప్పి సుజాత అంటుంది. ఇక అర్చన్ను వెతుక్కుంటూ అవని ఇంటి నుంచి బయటకు వెళ్ళి అర్చన అర్చన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అర్చన కోసం అలా వెతుకుతూ ఉంటే శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ అవనిని చూసి, అవని ఏమైంది, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అర్చన కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు, చాలా భయంగా ఉంది, కన్ను కూడా అదురుతుంది బావా అని చెప్పి అవని అంటుంది. బావా, నేను అర్చన్ను వెతకడానికి వెళ్తున్నాను, నాకు తోడుగా వస్తావా అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు. నేను అక్షయ్ను వెతకడానికి వెళ్తున్నా అనలేదు బావా, అర్చన్ను వెతకడానికి వెళ్తున్నా అన్నాను, రా బావా ప్లీజ్ అని అవని అడుగుతూ ఉంటే, సరే పద వస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు. అప్పుడే వేదవతి వచ్చి
వద్దు శ్రీకర్, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ రోజు అక్షయ్ విషయంలో మీరు ఎలా అయితే ప్రవర్తించారో ఈరోజు అక్షయ్ విషయంలో, అర్చన విషయంలో కూడా అలానే ప్రవర్తిస్తున్నారు అని చెప్పి అవని అంటుంది. ఆ అర్చన కృతజ్ఞత లేని మనిషి. ఆ అర్చనను వెతకడం అనవసరం శ్రీకర్. లేనిపోని సమస్యలు నీ మెడకు చుట్టుకుంటాయి అని చెప్పి వేదవతి అంటుంది. మీకు కృతజ్ఞత ఉందా? మీ ప్రాణాలను కాపాడింది అలాంటి అర్చనను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అని చెప్పి అవని అంటుంది. నీతో నేను గొడవ పెట్టుకోలేవను అవని అని చెప్పి వేదవతి అంటుంది. నాకు కూడా అంత సమయం లేదులే. మీరు అర్చనను వెతకపోయినా నా బిడ్డను నేను వెతుక్కుంటాను అని చెప్పి అవని స్కూటీ మీద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక బిడ్డ ఆ అక్షయే ఇంటి నుంచి దూరంగా ఎలా అయితే వెళ్ళిపోయిందో ఈ అర్చన కూడా వెళ్ళిపోతే సగం దరిద్రం పోతుంది అని చెప్పి వేదవతి అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని చెప్పి శ్రీకర్ అంటాడు. నీకేం తెలియదులేరా శ్రీకర్, రా లోపలికి వెళ్దాం అని చెప్పి వేదవతి శ్రీకర్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు అడవిలో స్వామి పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు దొర స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఎందుకు ఈ పూజలు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాసేపట్లో మాయ ఇక్కడికి రాబోతుంది అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన కారు డిక్కీలో పడుకొని ఉంటుంది. ఇక అవని అర్చన కోసం ఊరంతా కూడా వెతుకుతూ ఉంటుంది. అర్చన కనిపించకపోవడంతో గుడి దగ్గరకు వెళ్ళి, పూజారి గారు ఈరోజు గుళ్ళో ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా? అర్చన కనిపించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎలాంటి కార్యక్రమాలు లేవమ్మా, అర్చన గుడికి కూడా రాలేదు. వచ్చుంటే కనుక ప్రసాదం నన్ను అడిగి తీసుకునేది కదా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు మాయ కార్ డ్రైవ్ చేస్తూ, నా గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిజాలు బయటపడలేదు, ఇక మీదట కూడా నిజాలు బయటపడకుండా కాపాడుకుంటాను. ఎవరికైనా నిజం తెలిస్తే వాళ్ళను చంపటానికి కూడా వెనకాడను అని మాయ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈ మాటలను అర్చన డిక్కీలో పడుకొని వింటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.